ఓకే. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం నీటి వనరుల గురించి, తర్వాత భారతదేశంలోని నదీ వ్యవస్థ గురించి, ఆంధ్రప్రదేశ్‌లోని నదీ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం గదా! సో, దాని ఫుల్ నోట్స్ కూడా నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. సో, కావాల్సిన వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓన్లీ మెంబర్సే. సో, మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి టెలిగ్రామ్‌లో పెట్టేసాను. నిన్న ఇంగ్లీష్ కూడా అడిగారు. సో, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఒక 2, 3 చెప్పాలి. అవి కూడా చెప్తా. సో, మొత్తం కంప్లీట్ నోట్స్ అయితే ఉంది. ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టాలి. సో, ప్రాక్టీస్ సెషన్స్ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేద్దాం. సో, అవి ప్రాక్టీస్ చేసి మీరు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీద చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తది. సో, లైవ్‌లో గాని, లేదంటే నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని డైలీ పోస్ట్ చేస్తా మీకు. సో, ఎక్సర్సైజ్ లాగా, ఒక ఎగ్జామ్ లాగా పోస్ట్ చేస్తా. సో, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. చాలా ఇంప్రూవ్ అవుతారు. ఇంకా వొకాబులరీ కూడా అస్సలు మర్చిపోవద్దండి. సో, వొకాబులరీ కూడా డైలీ 10 వర్డ్స్ పోస్ట్ చేస్తున్నా కదా! అవి కూడా రెగ్యులర్‌గా చదువుతుండండి. సో, వొకాబులరీకి సంబంధించి అయితే అందరికీ పోస్ట్ చేస్తున్నా కాబట్టి అందరూ చదవండి. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తా అండి. జియోగ్రఫీ అయిపోయిన వెంటనే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. మనకి సైన్స్ ఉంటది. సో, సైన్స్ వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. ఆ 3 కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తా. ఫస్ట్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ మంత్లీ వైస్‌గా చదువుకుందాం. సో, 2024 జనవరి నుంచి మొన్న మే వరకు, ఈ మే మొత్తం వరకు కూడా మనం చెప్పేసుకుందాం. సో, కరెంట్ అఫైర్స్ రెడీగా ఉంటే మనం ఎంత చదివినా బావుంటది. సో, కరెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో, కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో, మెంబర్‌షిప్ ఖచ్చితంగా తీసుకోవాలని లేదు. ఎవరికైనా అవసరం ఉంటేనే తీసుకోండి. లేదు, ఈ సోర్సెస్ అన్నీ బయట దొరుకుతాయి. సో, బయట కూడా చాలా వెతకండి. చాలా దొరుకుతాయి. ఇంకా సెర్చ్ చేయండి. ఓకేనా? లేదు మేము సెర్చ్ చేయలేం, మాకు టైం లేదనుకుంటే ఈ పీడిఎఫ్స్ కోసము, ఆ టెస్ట్‌ల కోసం, టెస్ట్‌లు అంటే టెస్ట్‌లు కాదండి. నేను జస్ట్ డైలీ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తా. వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే తీసుకోండి. అంతే తప్ప ఖచ్చితంగా తీసుకోండి అని అయితే చెప్పను. నాకు అవసరం కూడా లేదు. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, భారతదేశంలో ఈరోజు మనం వ్యవసాయం గురించి, పంటల గురించి, దాని ద్వారా వచ్చే సమస్యలు, లేదంటే ప్రభుత్వాలు ఇస్తున్న కొన్ని స్కీమ్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇందులో ఎకనామీ కూడా ఆల్మోస్ట్ మిక్స్ అవుతదండి. సో, ఎకనామీకి సంబంధించిన పార్ట్ కూడా చాలా వరకు ఇందులో మిక్స్ అవుతది. సో, ఎకనామీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకేనా? సో, ఇది వచ్చేసి చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే దీనిలో వచ్చేసి స్టాట్స్ 2023 స్టాట్స్ ఉన్నాయి. సో, స్టాట్స్ మాత్రం మనం కరెంట్ అఫైర్స్‌లో దాన్ని చేంజ్ చేసుకుందాం. మిగతా కంటెంట్ అంతా సేమ్ ఉంటది. స్టాట్స్ మాత్రం 2023 ఎండ్ వరకు ఉంటాయన్నమాట. ఆ స్టాట్సే ఉంటాయి. సో, 2024 స్టాట్స్ గాని, 2025 స్టాట్స్ గాని మనం కరెంట్ అఫైర్స్‌లో భాగంగా కలుపుకుందాం. సో, ఇదైతే ఒక స్టాటిక్ జీకే లాగా, ఒక జాగ్రఫీ లెసన్ లాగా చూసుకుందాం. ఓకేనా? సో, ఇవాళ క్లాస్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయము, పంటలు, తర్వాత వ్యవసాయ సమస్యలు, మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వ్యవసాయం ఎలా ఉంది, తర్వాత దీంట్లో ఏమైనా సమస్యలు ఏమున్నాయి, తర్వాత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఏంటి, పథకాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో, స్టార్ట్ చేస్తే వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది. మనకి జీడీపీ అంటే తెలుసు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో, దీని గురించి ఎకనామీలో క్లియర్‌గా చెప్పాను. ఒకసారి ఎకనామిక్ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి. పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇవన్నీ ఫ్రీగానే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. సో, వీటన్నిటిని చూడండి. మీకు జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. ఒక దేశం యొక్క జాతీయ ఆదాయంలోన, సో, జాతీయ ఆదాయంకి జీడీపీ కొంచెం తేడా ఉంటది. సో, జాతీయ ఆదాయంలోన 18% అంటే మన దేశం యొక్క మొత్తం ఆదాయంలోన 18% అనేది వ్యవసాయ రంగం నుంచి కాంట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో, ఇది వచ్చేసి 2023, 24 సంవత్సరానికి సంబంధించి 18% జీడీపీలోన వ్యవసాయ రంగం నుంచి వస్తదన్నమాట. సో, 22 లక్షల కోట్లు. సో, ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకున్నాం. సో, ఇది ట్రస్టబుల్ సోర్స్ అనమాట. నెక్స్ట్ ఉపాధి. ఇప్పుడు మనకి పనిచేసే వాళ్ళు ఉంటారు. మనకి 14 ఇయర్స్ నుంచి పని చేయడానికి లేదు కదా. సో, ఆల్మోస్ట్ ఐ థింక్ చిన్న మిస్టేక్ ఉంది. 18-60 అనుకోండి. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు పనిచేసే శ్రామిక శక్తిలోన 45% మందికి ఉపాధి కల్పిస్తుందన్నమాట. ఏది వ్యవసాయ రంగము 45% శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. అంటే దాదాపు 26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఓన్లీ పనిచేసే వాళ్ళు, దేశం మొత్తంలో అందరూ పనిచేయరు కదా. ఇప్పుడు 60 దాటిన వాళ్ళు రిటైర్ అయిపోతారు. అందులోనూ మనకి యాక్ట్‌లోన 16 ఇయర్స్ లోపల వాళ్ళని పని చేయించకూడదు అని, 18 తర్వాతే పని చేయండి అని ఒక ఉంది కదా రూల్. సో, 18-60 వరకు మధ్యన ఉండే వాళ్ళనే శ్రామిక శక్తి అంటారన్నమాట. సో, ఈ శ్రామిక శక్తిలోన 45% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారన్నమాట. సో, మనకి ఆహార భద్రత గురించి తెలుసు కదా. సో, మన దేశంలో ఉండే ప్రజలందరికీ సరిపోయే ఆహారం ఉన్నా కూడా దాని తర్వాత మిగులు ఆహారాన్ని మనం స్టోర్ చేసుకోవడమో, ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా స్టోర్ చేసుకోవడమో, లేదంటే తక్కువ వచ్చిన ధాన్యాలను వేరే దగ్గర నుంచి తీసుకురావడమో ఇలాంటివి జరుగుతాయి కదా. సో, దీనికి సంబంధించి ఉత్పాదన ఎలా ఉంది, ఆహార ఉత్పాదన ఎలా ఉంది, మనం ఎక్కువగా తినేది వరి కాబట్టి వరి ఉత్పాదకత ఎలా ఉంది. సో, 2023 సంవత్సరానికి గాను వరిని ఎంత పండించామంటే 135 మిలియన్ టన్నులు పండించాం. సో, ఇది 2024 చేంజ్ అవుతుంది, 2025 చేంజ్ అవుతుంది. ఇది మళ్ళీ కూడా చెప్పుకుందాం. సో, ఆ స్టాట్స్ ఏమంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మనకి ఒక బేసిక్ ఐడియా ఉండాలంటే 135 మిలియన్ టన్నులు, గోధుమలు
110 మిలియన్ టన్స్, చెరుకు వచ్చేసి 400 మిలియన్ టన్నులు పండించాం అనమాట. సో ఎగుమతులు ఎక్కువగా వ్యవసాయం నుంచి కూడా చాలా ఎగుమతులు ఉంటాయి. సో $50 బిలియన్ అనేవి ఎగుమతులు జరిగాయి వ్యవసాయం నుంచి. సో వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని $50 బిలియన్ ఎగుమతులు జరిగాయి అనమాట. సో 2023కి సంబంధించి $50 బిలియన్ సంబంధించిన సరుకులను ఎగుమతి చేసాం అనమాట. సో వీటిలోన బాస్మతి బియ్యం, మసాలాలు, టీ, కాఫీ, గోధుమ ఇవన్నీ ఎగుమతి చేసాం. నెక్స్ట్ గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. 70% గ్రామీణ ప్రజలు వ్యవసాయంలోనే ఆధారపడి ఉన్నారు. నెక్స్ట్ పరిశ్రమలకి సహకారం ఇస్తాయి. ఇప్పుడు మనకి కాటన్ పరిశ్రమలు కానీ, చెరుకు పరిశ్రమలు కానీ, టీ, కాఫీ ఇలాంటి పరిశ్రమలు, ఈ తయారు చేసే పరిశ్రమలన్నిటికీ వ్యవసాయమే కదా ముఖ్య ఆధారం. సో ఇలా అనమాట. నెక్స్ట్ 80% మంది చిన్నకారు సన్నకారు రైతులు అనమాట. చిన్నకారు సన్నకారు రైతులు అంటే 2 హెక్టార్స్ కంటే తక్కువ భూమి ఉన్నది. ఆల్మోస్ట్ 2 హెక్టార్ కంటే తక్కువ అంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళనే చిన్నకారు సన్నకారు రైతులు అంటారు అనమాట. సో అలాంటి రైతులే మన దేశంలో ఎక్కువ ఉన్నారనమాట. సో వీళ్ళు కూడా ఎక్కువ పండించే పంటలు ఏమంటే వరి, గోధుమ ఎక్కువ దృష్టి పెడుతున్నమాట ఆ పంటల పైన. నెక్స్ట్ 60% భూమి వ్యవసాయాధారితమే ఉంది. సో మనం వర్షాధారితమే ఉంది అనమాట. వర్షాధారితం అంటే కొన్ని మనకి ఇప్పుడు మాదే ఉంది, రాయలసీమ ఉంది. సో రాయలసీమ ప్రాంతంలోన నీటిపారుదల లేదు. సో మేమంతా బోర్వెల్ వాటర్ నుంచి కానీ లేదంటే వర్షాల కోసం ఎదురు చూస్తాం. అదే గోదావరి సైడ్ అయితే వాళ్ళకి వాటర్ ఉంటాయి కాబట్టి సంవత్సరానికి 3-4 పంటలు తీస్తారు. మేము 1 ఇయర్కి ఒక పంటే తీస్తాం కాబట్టి. సో 60% వ్యవసాయ భూమి మన దేశంలో 60% వ్యవసాయ భూమి వర్షాలపైన ఆధారపడిందంట. మిగతా 40% మనకి రివర్స్ ఉన్నాయి కదా, రివర్స్ కానీ, చెరువులు కానీ, బావులు కానీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఋతుపవనాల ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేస్తాం కదా పంటలు పండే కాలాన్ని: ఖరీఫ్, రబీ, జయద్ అని. సో ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండేది, రబీ అంటే చలికాలంలో పండేది, జయద్ అంటే సమ్మర్లో పండేది అనమాట. సో ఇలా 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. సో ఏ టైంలో ఏదనేది కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడగచ్చు చూపులేం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి చాలా రకాల నేలలు ఉన్నాయి. అలువేలు నేలని, నల్లరేగడి నేలని, ఎర్ర నేలలు లేరని. ఈ నేలల మీద కూడా పర్టికులర్గా క్వశ్చన్ వస్తుంది. మామూలుగా జాగ్రఫీ అంటే ఈ నేలల గురించి కూడా చదువుకోవాలి. కాకపోతే పర్టికులర్గా కోర్ట్ ఎగ్జామ్స్కి ఈ నేలల గురించి నేను క్వశ్చన్ అయితే ఇక్కడ చూడలేదు. ఒకవేళ దీని గురించి చూడాలంటే నేను ఈ నోట్స్ని యాడ్ చేసేస్తాను. సో దాన్ని కూడా చదువుకోండి. నెక్స్ట్ సాంకేతికత. మనకి 1960లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందని ఎకనామీలో నేను క్లియర్ కట్గా చెప్పాను దాన్ని. సో అక్కడ కూడా చదువుకోవచ్చు. మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే బేసిక్ బిట్ రావచ్చు, 1960లో వచ్చింటుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఇది ఏం తీసుకొచ్చారు, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏం తీసుకొచ్చారంటే హై ఈల్డ్ వెరైటీ గింజలు అంటారు కదా, హై ఈల్డ్ వెరైటీ విత్తనాలు అనమాట. హై ఈల్డ్ వెరైటీస్ అంటే ఎక్కువ ఉత్పత్తినిచ్చే విత్తనాలు అనమాట. సో అంతకుముందు మనం చాలా నాసిరకం విత్తనాలను వాడడం వల్ల మనకి ఎక్కువ ఉత్పత్తి జరగకపోవడం జరిగేది. అంటే ఒక పత్తి ఉందనుకోండి, పత్తికి 1 కేజీ విత్తనాలు నాటితే ఒక 5 క్వింటాల పత్తి వస్తుంది అనుకుంటే, ఆ విత్తనాలు నాటడం ద్వారా 15 క్వింటాల పత్తి రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో హై ఈల్డ్ వెరైటీ తీసుకురావడము, రసాయన ఎరువుల్ని వాడడము, నీటిపారుదలను పెంచడము ఇలాంటివి కొత్త సాంకేతికలు తీసుకొచ్చారనమాట. సో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ అని, డ్రోన్లు అని, ఇప్పుడు జీన్ టెక్నాలజీ కొత్తగా డెవలప్ అవుతుంది, ఇవన్నీ తీసుకొచ్చారనమాట. దీంతోపాటు కొన్ని ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, వాటర్ రిసోర్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటలు పండుతాయి, వాటర్ రిసోర్స్ లేని ప్రాంతాల్లో తక్కువ పంటలు పండుతాయి. ఇప్పుడు పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ రాయలసీమ వేరైతుంది, కోస్తాంధ్ర వేరైతే. రాయలసీమలో కోస్తాలో పండేంత పంటలు ఆ రాయలసీమలో పండవు. సో ఈ మధ్యన ఉద్యానవన పంటలని కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు కానీ, లేదంటే చాలా కరువులోనే ఉండేది ప్రాంతం. ఇప్పుడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లోన నదులు ఎక్కువ పండుతాయి. సో నదులు ఎక్కువ పారుతాయి. సో వాటర్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి పంటలు బాగా పండుతాయి అనమాట. ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లోన అసలు వాటర్ సోర్స్ లేదు కాబట్టి అక్కడ పంటలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో రాజస్థాన్ కానీ, ఒడిస్సా కానీ, రాయలసీమ ప్రాంతం కానీ, సో ఇక్కడ వ్యవసాయానికి అంత స్కోప్ ఉండదు. సో తక్కువ ఉత్పాదకత ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాంతీయ అసమతులుగానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సమస్యలు అనమాట. సో వ్యవసాయానికి భారతదేశంలో ఉండే సమస్యలు ఏంటి, అనుకూలతలు ఏంటి గురించి మనం చెప్పుకుంటున్నాం. సో వ్యవసాయమే జీవనోపాధిగా చాలా మంది ఉన్నారు. సో బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా జీవనాధారంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియన్ పీపుల్ డిపెండ్ ఆన్ వ్యవసాయం. సో వ్యవసాయం మీదే డిపెండ్ అవుతున్నారు అనమాట. సో కుటుంబ అవసరాల కోసమే, ఆహార అవసరాల కోసమే చాలా మంది ఈ వ్యవసాయం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా మనీ మీద డిపెండ్ అయ్యారు కానీ లాస్ట్ 10 years బ్యాక్ అంతా కుటుంబ అవసరాలకు సరిపోతే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. సో వాణిజ్య వ్యవసాయం కూడా చేశారు. వాణిజ్య వ్యవసాయానికి మామూలు ఆహార ఉత్పత్తి వ్యవసాయానికి తేడా ఉందండి. ఇప్పుడు మనం తిని ధాన్యాలను పండిస్తే ఆహార ధాన్యాలు అంటారు. వాణిజ్య ధాన్యాలు అంటే ఇప్పుడు చెరుకు కానీ, కాఫీ కానీ, టీ కానీ ఇవన్నీ వాణిజ్యానికి సంబంధించినవి అనమాట. సో కాటన్, పత్తి,
చెరుకు. ఇప్పుడు వరి, గోధుమ కూడా వాణిజ్య పంటలుగా అనుకుంటారు, కాకపోతే అవి ఆహార ధాన్యాలు, సో ఆహార పంటలకి వస్తాయి. సో వరి, గోధుమ అక్కడ రాదు. నెక్స్ట్ తోటలు ఉంటాయి. తోటలు అంటే మనకి టీ, కాఫీ, రబ్బరు, మసాలాలు ఇవన్నీ తోటలకు సంబంధించినమాట. మిశ్రమ వ్యవసాయం ఉంటుందన్నమాట. సో పంటలతో పాటు మనకి పశువులు కూడా పెంచుతారు. మనము పాతకాలంలో రీసెంట్ టైమ్స్ చూడంగానే పాతకాలంలో చూస్తాం కదా. సో పంటలతో పాటు మనకి పశువుల్ని, ఆవుల్ని కానీ, గొర్రెల్ని కానీ, లేదంటే ఏదో ఒకటిని పెంచుకునే వాళ్ళు కదా. సో దాంతో మనకి కోళ్ళు పెంచుకుంటారు కొంతమంది. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే కోళ్ళు ద్వారా పౌల్ట్రీ ఎక్కువ జనరేట్ అవుతుంది. దాంతోపాటు పాలు అమ్ముకొని బతుకుతారు, కొంతమంది గొర్రెల్ని అమ్ముకొని బతుకుతారు. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. అంటే ఒక పంట పండిస్తూ దాంతోపాటు ఏదో ఒక ఆవుల్ని కానీ, మేకల్ని కానీ, కోళ్ళని కానీ పెంచుకోవడం అనమాట. సో ఇది మిశ్రమ వ్యవసాయం కిందకు వస్తుంది. నెక్స్ట్ షిఫ్టింగ్ వ్యవసాయం ఉంటుంది. షిఫ్టింగ్ వ్యవసాయం అంటే మనకి పోడు వ్యవసాయం అని ఇలాంటివి అంటారు కదా. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతం, ఇలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే అడవులు నరికేసి అక్కడ వ్యవసాయం చేసి అక్కడ సారవంతం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అడవులు నరికేసి అక్కడ వ్యవసాయం చేస్తారన్నమాట. సో దీన్ని వీళ్ళు చేంజ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట ప్లేస్ని. సో ఇది షిఫ్టింగ్ వ్యవసాయం అంటారు. నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువ పంటలు ఏవి? ఆహార ధాన్యాల్లోన వరి చెప్పాం కదా, 135 మిలియన్ టన్నులు పండుతుంది. గోధుమ 110 మిలియన్ టన్నులు. తర్వాత జొన్న, సజ్జ, రాగి ఇవన్నీ కలిపి ఇవి మిల్లెట్స్ అంటారు కదా. సో 50 మిలియన్ టన్నులు పండుతాయి. నెక్స్ట్ పప్పు ధాన్యాలు వచ్చేసి ఇవి 25 మిలియన్ టన్నులు పండుతాయి. పప్పు ధాన్యాలు అంటే తెలుసు కదా మనకి, కంది, పెసర, తర్వాత మినప, శనగ ఇవన్నీ కూడా పప్పు ధాన్యాల కింద. నెక్స్ట్ నూనె గింజలు వచ్చేసి 35 మిలియన్ టన్నులు పండుతాయి. వేరుశెనగ, సోయాబీన్, ఆవాలు ఇవన్నీ మనకి నూనె గింజల కింద వస్తాయి. నెక్స్ట్ వాణిజ్య పంటల్లో మనకి చెరుకు, తర్వాత కాటన్, తర్వాత పొగాకు ఇవి వస్తాయి. నెక్స్ట్ తోట పంటలు టీ, కాఫీ, కొబ్బరి ఇవన్నీ జస్ట్ చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ పంటల సీజన్లు కూడా చెప్పేసాను నేను. నెక్స్ట్ భారతదేశంలో సమస్యలు. సో సమస్యలు అంటే ఏంటి? చిన్న భూములే ఎక్కువ ఉన్నాయి. సో సగటు భూమి అంటే ఒక రైతుకి అందరినీ కొంతమందికి 50 ఎకరాలు, కొంతమందికి 30 ఎకరాలు ఇలా ఉంటాయి, కొంతమందికి 1/2 ఎకరము, 1 ఎకరము, 2 ఎకరము ఉంటాయి కదా. సో మొత్తానికి అందరికీ సగటు చేస్తే, సో మీన్ చేస్తే సగటు భూమి ఎంత ఉందంటే మొత్తం రాష్ట్రాలందరికీ ఉన్న దేశంలో ఉన్న రైతులందరికీ ఆ భూమిని ఈక్వల్గా పంచితే ఎంత వస్తుంది అంటే 1.08 హెక్టార్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఎకర్స్ వస్తుంది అంతే. సో ఆల్మోస్ట్ ఒక అటు ఇటుగా 2 ఎకర్స్ వస్తుంది అంతే. సో ఇట్లా చిన్న భూమి ఉండడం వల్ల సో గట్లు ఎక్కువ పెరిగిపోతాయి. దానివల్ల వ్యవసాయం అనేది ఉత్పాదకత అంత ఎక్కువ ఉండదు అనమాట. సో ఒక 10 ఎకరాలని అంతా ఒకరే చేయడం వేరే ఉంటుంది, ఆ 10 ఎకరాలని 10 మంది పంచుకొని చేయడం వేరే ఉంటుంది. ఎవరికి వాళ్ళే గట్లు వేసుకొని చాలా భూమి మధ్యలో పోతుంది కదా. సో అలాంటి వల్ల కూడా మనకి సమస్య ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఋతుపవనాలపైన ఆధారపడుతుంది. సో 60% భూమి వర్షం మీద ఆధారపడుతుంది కదా. తర్వాత 40%కే మనకి నీటిపారుదల ఉన్నాయి. సో నేలలు క్షీణిస్తున్నాయి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల కూడా నేలలు క్షీణిస్తున్నాయి. తర్వాత నీటి కొరత ఉంది, ఎడారీకరణ జరుగుతుంది. సో పంజాబ్, హర్యానాలోన నేల సారవంతం కూడా తగ్గుతుంది. ఈ పెస్టిసైడ్స్, రసాయనాలు ఇవన్నీ వాడడం ద్వారా నేల యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది అనమాట. అంటే సారవంతమైన నేల కూడా మనకి పొల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ మధ్యన ఇవి ప్రకృతి వ్యవసాయాలు ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, జీరో బడ్జెట్ వ్యవసాయము ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి కదా. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే నేల యొక్క సారం మళ్ళీ రీగెయిన్ చేస్తాం అనమాట, మళ్ళీ తిరిగి నేల యొక్క సారాన్ని పెంచుతున్నాం అనమాట. సో తక్కువ ఉత్పాదకత వస్తుంది. తక్కువ ఉత్పాదకతకి కారణం ఏంటి? ఇందాక ఇవన్నీ పైన చెప్పిన సమస్యలే. సో ఫస్ట్లోనే హై ఈల్డ్ గింజల్ని వాడడము, తర్వాత ఆధునిక సాంకేతికతలో వాడాము. ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేవన్నమాట. కొంతమందికి అందుబాటులో ఉన్నాయి, కొంతమందికి అందుబాటులో లేకపోవడము, తర్వాత వాటిని వాడి ఆ భూమి సారవంతం కోల్పోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో నెక్స్ట్ రైతులు అప్పుల పాలు ఉన్నాయి. 50% రైతులు అప్పుల్లో ఉన్నారు. దీనివల్ల అధిక వడ్డీలు వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నెక్స్ట్ మినిమం సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఇది కనీస మద్దతు ధర అంటారు కదా. సో కనీస మద్దతు ధర కూడా పరిమితంగానే ఉన్నాయన్నమాట. సో కనీస మద్దతు ధర కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుబాటులో ఉండదు, ఇలా జరుగుతున్నాయి అనమాట. సో మార్కెట్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి దగ్గరలో మార్కెట్లు లేకపోవడము, ఆ మార్కెట్లు ఉన్నా కూడా దళారులు ఎక్కువ కమిషన్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ వాతావరణంలో కూడా మార్పులు జరుగుతాయి. అప్పుడప్పుడు అకస్మాత్తుగా తుఫాన్లు వస్తాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, తర్వాత టైంకి వర్షాలు పడకపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. నెక్స్ట్ నీటిపారుదల. మనకి 2025 నాటికి 10 మిలియన్ హెక్టార్లకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనని తీసుకొచ్చారన్నమాట. సో దీనివల్ల రాయలసీమ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ సాంకేతిక అవలంబన. ఈ హై హెల్డ్ వెరైటీ గింజలు కానీ, జీన్ టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. సిక్కింలోన ఈ సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం ఏదంటే సిక్కిం అని చెప్పచ్చు. ఎలా అడుగుతారంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని ఏ రాష్ట్రాన్ని
ఆ రాష్ట్రం గుర్తింపు పొందింటదండి. సో సిక్కింని మొదటి జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ స్టేట్గా గుర్తిస్తారనమాట. సో ఏ స్టేట్ అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటి, సేంద్రియ వ్యవసాయం వల్ల యూజ్ ఏంటి అంటే నేల సారవంతం అవుతుంది, ఎగుమతులు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కరువు నిరోధకాలకి వాటర్ షెడ్ నిర్వహణ ఇవన్నీ ఏం చేస్తా అంటే ఎన్ఏపిసిసి అనే సంస్థ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోనే 4.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదల కింద ఉంది. సో 4 మిలియన్ హెక్టార్ల భూమి నీటిపారుదల కింద ఉంది 2023 ప్రకారం. ఇది మన జీడిపిలోన అంటే స్టేట్ జీడిపిలో 35%, అంటే 3.5 ల్యాక్స్ 3.5 లక్షల కోట్లని రెవెన్యూని మన స్టేట్ జీడిపిలోన 34% ఈ వ్యవసాయం ద్వారానే వస్తుందన్నమాట. సో ఉపాధి 60% ఉపాధి మన రాష్ట్రంలోన ఈ వ్యవసాయం ద్వారానే వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాముఖ్యత మనకి గోదావరి కృష్ణ డెల్టాలు తెలుసు కదా. సో ఈ డెల్టాల్లో సారవంతమైన భూమి ఉండడం వల్ల ఆ భూమిలో మనకి వరి ఎక్కువ పండడం వల్ల మనల్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో రాయలసీమలోన వేరుశనగ జొన్న ఎక్కువ పండిస్తారు, తీర ప్రాంతంలోన కొబ్బరి చెట్లు ఎక్కువ పెంచుతారు కదా. సో కొబ్బరి పంట ఎక్కువ పండిస్తారు. దాంతోపాటు మనకి చేపల పెంపకం, చేపలను పట్టడం, ఇలాంటి సముద్రాల పక్కన చేపల సంపద కూడా ఎక్కువ ఉంది కదా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పంటలు వరి ఎక్కువ పండుతుంది. సో 8 మిలియన్ టన్నులు పండుతుంది. తర్వాత జొన్న సజ్జీవని 1.5 మిలియన్ టన్నులు, పప్పు ధాన్యాలు ఇవ్వలేదు. సో నూనె గింజలు, వాణిజ్య పంటలు ఇవన్నీ ఇంకా నార్మల్గా ఉంటాయండి. సో దేశంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ కష్టం అండి. సో ఇవన్నీ అడుగుతాడా అంటే అడగరు, జస్ట్ ఒకసారి చదువు పెట్టుకోండి, మీకు బేసిక్ ఐడియా వస్తుంది అంతే జాగ్రఫీ గురించి. సో ఇదంతా కూడా మనకి ఇండియన్ ఎకనామీలో కూడా వస్తుంది. సో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లోన 2025 నాటికి 6 లక్షల మంది రైతులకి విస్తరించాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు అనమాట. 2025 నాటికి 6 లక్షల మంది రైతులకి విస్తరించాలని. సో అనంతపురం, విశాఖపట్నంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దీని గురించి. నెక్స్ట్ రైతు భరోసా ఇప్పుడు లేదులేండి, చేంజ్ చేశారు. ఇది 13,500 కాదు, ఇప్పుడు 20,000 చేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్లో వస్తాయి. కరెంట్ అఫైర్స్లో ఇంకా డీప్గా ఎకనామీ పరంగా, జాగ్రఫీ పరంగా ఇంకా డీప్గా తెలుసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది జస్ట్ చదువుకోండి. ఇంకా ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ఇది కూడా ఎకనామీలో ఇంపార్టెంట్. అక్కడ మనకి ఎకనామీలో ఆల్మోస్ట్ కవర్ చేసినవి. సో కవర్ చేయనివి ఏమన్నా ఉంటే చూసుకోండి ఇక్కడ. సో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఆల్మోస్ట్ కవర్ చేశాను. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కవర్ చేశాను. తర్వాత ఇండియన్ ఎకనామీలో భాగంగా కూడా కవర్ చేశాను. జస్ట్ పేరుని గుర్తుపెట్టుకోండి, దాన్ని దేనికోసం తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాని భాగాలు ఉన్నాయి కదా, హర్కెత్ కో పానీ, మోర్ క్రాప్ పర్ మోర్ క్రాప్, ఈ రెండు కలిపి కృషి సించాయ్ యోజనగా చేంజ్ చేశారనమాట. సో ఈ రెండు దాంట్లో భాగంగా ఉంటాయి. సో ఏది దీంట్లో భాగంగా ఉంది అని కూడా అడగచ్చు, చెప్పలేం. తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో పంట నష్టానికి బీమా సౌకర్యం కల్పిస్తారన్నమాట. సో 30% మాత్రమే రైతులు పే చేస్తారు, మిగతా అంతా ప్రభుత్వం పే చేసుకుంటారు. తర్వాత ఈనామ్ మార్కెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిజిటల్ మార్కెట్లు అనమాట. ప్రస్తుతానికి ఇంత సరిపోతుంది. ఇంకా సాయిల్ హెల్త్ కార్డు కూడా వస్తాయి. సో 15 కోట్ల కార్డులు పంపిణీ చేస్తారు. సో సాయిల్ హెల్త్ కార్డు ఎందుకు పనికి వస్తాయంటే సాయిల్ అంటే నేలే కదా. సో నేల యొక్క సారవంతాన్ని పరీక్ష చేయడానికి, నేల యొక్క సారవంతాన్ని పరీక్ష చేసి దీనికి ఎటువంటి ఎరువులు వాడాలి అని చెప్పడానికి తీసుకొస్తారనమాట. ఇప్పుడు మనకి మనుషులకి హెల్త్ కార్డులు ఎలా ఉంటాయో నేలలు కూడా అలాంటి హెల్త్ కార్డులు అనమాట. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. సో కిసాన్ క్రెడిట్ కార్డులు ఎందుకు పనికి వస్తాయంటే రైతులకి తక్కువ వడ్డీ రేట్లకి రుణాలు ఇవ్వడానికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులని జారీ చేస్తారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఏమున్నాయి, రైతు భరోసా, ఇది పాతది. జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ 5 లక్షల, ఇప్పుడు ప్రజెంట్ 6 లక్షల మంది రైతులకి చేరువ చేయాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ టార్గెట్ పెట్టారు. 2025 నాటికి 6 లక్షల మంది రైతుకి జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ ని అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. రైతు బజార్లు ఉన్నాయి ఆల్రెడీ. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఇది అంతే 2023 అండి. సో 2024 సంబంధించి నేను మళ్ళీ కరెంట్ అఫైర్స్లో ఇస్తాను మీకు. సో అదండి మనకి ప్రజెంట్ జాగ్రఫీలో భాగంగా మనకి నేలల గురించి, వ్యవసాయం గురించి. సో నేలల గురించి ఇవ్వలేదు, సో నేలల గురించి కూడా నేను డీటెయిల్ నోట్స్ ఇస్తాను. సో అక్కడ చదువుకోండి. నెక్స్ట్ ఇంకా 2 క్లాసెస్ ఉంటాయండి. రవాణా గురించి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. సో వీటి గురించి అయిపోతే మనకి జాగ్రఫీ అయిపోయినట్టు. జాగ్రఫీ అయిపోగానే నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అయిపోయినంటే జనరల్ సైన్స్ అయిపోతుంది. దీంతో ప్యారలల్గా మనము వొకాబులరీ నేర్చుకుందాం. వొకాబులరీతో పాటు ఇంగ్లీష్ని ఇంకా మోర్ ప్రాక్టీస్ చేద్దాం. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.
అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.